is Padikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. The IPL season 18 lo third match CSK versus Mumbai Indians. సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ అంటే ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టే రెండు టీముల మధ్య జరిగే మ్యాచ్ అని చెప్పచ్చు. ఒక విధంగా చెప్పాలంటే బెస్ట్ వర్సెస్ బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ టీములు చేసిన రికార్డులు మరెవరు చేయలేరు. ఎందుకంటే 5 times కప్పును రెండు టీములు ఎగరేసుకుని పోయాయి. ఈసారి గెలిస్తే 6th time అవుతుంది. సో ఒక్కసారి ఈ టీముల గురించి, ఈ మ్యాచ్లో జరిగే విశేషాల గురించి అండ్ అక్కడ చెన్నైలో ఉన్న పిచ్ రిపోర్ట్ గురించి ఓవరాల్గా మన సింపుల్ అనాలిసిస్ మనం ఇస్తాం. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో లేదో ప్రిడిక్షన్ కూడా చెప్తాను. కీప్ వాచింగ్ దిస్. అండ్ విషయానికి వస్తే ఈ ఐపీఎల్ మ్యాచ్ చెన్నై చపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఈ చెన్నై చపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు 85 మ్యాచెస్ జరిగాయి. ఈ టోటల్ 85 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 49 times గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 36 times గెలిచింది. ఓవరాల్గా ఇది స్పిన్నర్స్కి బాగా అనుకూలించే పిచ్, స్లోగా ఉంటుంది అండ్ స్పిన్నర్స్కి సూపర్ స్వర్గధామం లాంటిది. ఈ అంటే ఉండే కొద్ది స్లోగా వెళ్తుందన్నమాట. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. అండ్ ఇక్కడ స్కోర్ వచ్చేసి నా అనాలిసిస్ ప్రకారం 160+ ఉండొచ్చు అని చెప్పి ఒక చిన్న అనాలిసిస్. అండ్ ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ తన హోమ్ టీంలో 67 మ్యాచెస్ ఆడింది. అందులో 48 మ్యాచెస్ గెలిచింది, 19 మ్యాచెస్ ఓడిపోయింది. సో విన్నింగ్ రేట్ హోమ్ టీంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం పాస్ట్ ఐపీఎల్లో రెండు టీమ్స్ ప్లే ఆఫ్కి రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్లు గెలిచి 5th పొజిషన్లో ఉండింది. అలాగే ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్లు గెలిచి 10th పొజిషన్లో ఉంది. అంటే టేబుల్లో లాస్ట్. మరి ఈసారి కంబ్యాక్ ఎలా ఇస్తాయో చూడాలి. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండు 37 మ్యాచెస్ తలపెడితే 17 మ్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది, 20 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది. ప్రకారం ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. అండ్ ఓవరాల్గా ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నయన్, రాబిన్ మిశ్రా, శాంతనార్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ, రమన్. హార్దిక్ పాండ్యా లేడు, ఎందుకంటే ఒక మ్యాచ్ నిషేధం ఉంది. దానివల్ల ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా లేడు. బౌలింగ్ విభాగిస్తే బుమ్రా ఇక్కడ చూసుకోండి ఎట్లా ఉంటుంది అనేది, మంచి ఫామ్లో ఉన్నాడు. ముంబై బ్యాటింగ్, బౌలింగ్ బలం చాలా గట్టిగా ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం చెన్నై సూపర్ కింగ్స్ చూస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, హుడా, శివం దూబే, శాంకర్, MS ధోని, అశ్విన్, నూర్ అహ్మద్ అండ్ మతీష్ పతిరానా, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. సో ఏ విధంగా చూసుకున్నా రెండు టీములు సమా ఉజ్జీలా చెప్పచ్చు. ఏ మ్యాచ్ గెలుస్తుంది, ఏ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అని ఎప్పుడు ఎవరు చెప్పలేరు. నాకున్న అనాలిసిస్ ప్రకారం సిఎస్కేకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ప్రిడిక్షన్ చేసింది ఈ మ్యాచ్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని. సో దీని గురించి బెట్టింగ్ పెట్టుకోకండి. అండ్ ఓవరాల్గా ఎవరు గెలిచినా సరే ఇది ఐపీఎల్ సీజన్లో పవర్ ప్యాక్ మ్యాచ్ అని చెప్పచ్చు. ఓవరాల్గా ఈ క్రికెట్ లవర్స్కి మంచి ఎంటర్టైన్ ఊపునిచ్చే మ్యాచ్ అని చెప్పచ్చు. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ యూస్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లో దిక్కండి. దానివల్ల మీరే కాదు మీ కుటుంబం కూడా చాలా నష్టపోతుంది. ప్లీజ్ don't use betting apps and no betting. This is Padikumar Addepalli signing off.